ఫ్రెండ్స్ నాకు డెలైట్ నుంచి ఇన్వైట్ వచ్చిన మెయిల్ ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. యాక్చువల్లీ నాకు 22 అయితే మెయిల్ వచ్చింది. దాని తర్వాత 23 కూడా ఒకటి మెయిల్ వచ్చింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని అది కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. అది కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొకటి మెయిల్ వచ్చింది. అంటే కంపల్సరీ ఈరోజు టెస్ట్ కంప్లీట్ చేయాలని ఇంకొక మెయిల్ వచ్చింది. అది కూడా డిస్‌ప్లే చేశాను చూడండి. ఆహ్, అది కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొక డైరెక్ట్‌గా ఆన్‌లైన్ టెస్ట్ అయితే లింక్ అయితే వచ్చింది. అది కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. అసలు డెలైట్ నుంచి వచ్చిన ఇన్వైట్ జాబ్ రోల్ ఏంటి? ప్యాకేజ్ ఎంత? అసలు నేను టెస్ట్ ఎంత సేపు రాశాను? అసలు టెస్ట్ రిజల్ట్ ఏమైనా వచ్చిందా? ఇవన్నీ గూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డన్. డన్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. సో ఆల్రెడీ చూపించాను కదా ఫ్రెండ్స్ నాకు వచ్చిన మెయిల్ డెలైట్ నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని కూడా డిస్‌ప్లే చేసి చూపించాను. ఎవరైనా చూడాలనుకుంటే మళ్ళీ డిస్‌ప్లే చేశాను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్. సో గైస్ యాక్చువల్లీ నాకు టోటల్ 4 మెయిల్స్ వచ్చాయి. ఫస్ట్‌లో చూపించాను. మళ్ళీ ఇప్పుడు కూడా చూపించాను. టోటల్ 4 మెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంక ప్యాకేజ్ ఇవన్నీ గూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ జాబ్ రోల్ అయితే టాక్స్ కన్సల్టెంట్. సో నాకు గూడా తెలీదు ఈ రోల్ ఉంటుందని. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. చాలా రోల్స్ అయితే అకౌంటింగ్ మీద ఎన్ని రోల్స్ ఉన్నాయనేది నాకైతే ఆశ్చర్యపోతున్నాను. సో నాకు తెలిసింది అకౌంట్స్ రిసీవబుల్ అండ్ సెకండ్ వన్ అకౌంట్స్ పేయబుల్ అండ్ థర్డ్ వన్ ఆడిట్ రోల్ అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఈస్ జూనియర్ అకౌంటెంట్. దిస్ ఈస్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ టాక్స్ కన్సల్టెంట్. ఆహ్, చాలా రకరకాల అకౌంటింగ్ జాబ్ రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ ఇంకా నేను రోల్ గురించి అయితే చెప్పాను ఆల్రెడీ టాక్స్ కన్సల్టెంట్ రోల్. ఇంకా ప్యాకేజ్ గురించి టెస్ట్ నేను ఎంతసేపు రాశాననేది ఈ వీడియోలో మరి మాట్లాడుకుందాం. ఓకే. డన్. డన్. ఫ్రెండ్స్ ఇంక సాలరీ ప్యాకేజ్ అయితే మినిమమ్ 3 ఎల్‌పీఏ ప్యాకేజ్ అయితే ఉంటుందని నేను చాలా మందిని కనుక్కున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని కూడా కనుక్కున్నాను. మినిమమ్ అయితే ఫ్రెషర్స్‌కి 3 ఎల్‌పీఏ ఉంటుందంట. ఈ రోల్‌కే కాదు మిగతా రోల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను కదా! అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, ఆడిట్ అండ్ అష్యూరెన్స్ రోల్. వీటన్నిటికి కూడా 3 ఎల్‌పీఏ మినిమమ్ ఫ్రెషర్స్‌కైతే 3 ఎల్‌పీఏ ఉంటుందంట డెలాయిట్‌లో. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను టెస్ట్ రాశాను కదా! ఎంత సేపు రాశానంటే టోటల్ 50 మినిట్స్ అయితే రాశాను ఫ్రెండ్స్. దాంట్లో వాయిస్ మాట్లాడాలి. ఇంకొకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొకటి నాకిప్పుడు టెస్ట్ రాశాను కదా! రిజల్ట్ ఏమైందని మీ అందరికి మళ్ళీ డౌట్ ఉంటుంది. రిజల్ట్ అయితే నాకు ఇంకా మెయిల్ అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలా మందికి మీకు డౌట్ ఉండొచ్చు. అసలు బ్రో మీరు వాయిస్ అంటున్నారు, టెస్ట్ అంటున్నారు. అసలు ఎలా జరిగిందని మీ అందరికి డౌట్ ఉంటుంది. నేను అది కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ అక్కడ టెస్ట్ అయితే కొంచెం చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే సింపుల్‌గా మనం చాలా మంది ఇప్పుడు స్కూల్‌లో చదువుతూ ఉంటాం మినిమమ్ చాలా పెద్దగా లైన్ అయితే ఉంటుంది గదా! అలా ఆయన ఒక వాయిస్ మాట్లాడతాడు. మనం అది కూడా క్లియర్‌గా వినాలి. విని 10 సెకండ్స్ లోపే అక్కడ మనం మాట్లాడాలి. మాట్లాడలేకపోతే ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది ఆన్సర్. అలా 10-15 క్వెషన్స్ ఉంటాయి. ఇంకొకటి ఒక సింగిల్ లైన్ ఇస్తాడు. దాంట్లో ఒక బ్లాంక్ అనేది ఇస్తాడు. దాంట్లో మనం ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే దే, హావ్, షీ, ఇట్, బిఫోర్, ఆఫ్టర్ అట్లా బ్లాంక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ అది కూడా సబ్మిట్ చేయాలి. వాటికి కూడా 10 సెకండ్స్ మినిమమ్ 10 సెకండ్స్. ఒకవేళ అది కూడా మనం అంటే ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా అది కూడా సబ్మిట్ అయిపోతుంది. సో, అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టెస్ట్ అయితే చాలా డిఫికల్ట్‌గా ఉండింది. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏమిటంటే యాక్చువల్లీ టెస్ట్‌లోనే ఇంకొకటి ఉంది. అది టోటల్ 18 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. అక్కడ 12-15 లైన్స్ అయితే ఒక పారా ఉంటుంది. ఆ పారాని చదివి అంటే పారా అంటే ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ స్టోరీని చదివి నీకేం అర్థమైందో ఆ పక్కన 2 క్వెషన్స్ అయితే ఇస్తారు. అక్కడ రాయాలన్నమాట. 18 మినిట్స్‌లోనే అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నీకేం అర్థమైందో అక్కడ రాయాలన్నమాట. టైమ్ అయితే 18 మినిట్స్ ఉంటుంది. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే టైమ్ అయిపోతుందా అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా టెస్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా వాయిస్ మాట్లాడాలి. ఒక పేరాని అర్థం చేసుకోవాలి. వాయిస్ ఇంకొకటి బ్లాంక్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ అయితే ఉండింది. బట్ నేనైతే చాలా ట్రై చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కొన్ని ఆహ్, ఫిల్ చేసి కూడా సబ్మిట్ చేయలేకపోయాను. ఎందుకంటే టైం లేకపోవడం వల్ల తొందరగా అలాగా సబ్మిట్ చేసే టయానికి ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోయింది. మరి చూడాలి ఏమవుతుందనేది. ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొక డౌట్ ఉంటుంది. అదేమిటంటే బ్రో మీకు డైరెక్ట్‌గా ఇన్వైట్ మెయిల్ వచ్చిందా? లేదన్నా దానికన్నా ముందు కాల్ వచ్చిందా? అని మీ అందరికి డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకైతే కాల్ వచ్చింది. కాల్ మాట్లాడిన తర్వాత మెయిల్ అయితే పంపించింది హెచ్ఆర్. సో నేనైతే ఇంక టెస్ట్ రాశాను. బట్ ఇంక రిజల్ట్ రాలేదు. వచ్చిన వెంటనే మీ అందరికైతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇంకా నాకొచ్చిన డెలైట్ గురించి మీ అందరికైతే షేర్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంకా మీరేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. డెలైట్ గురించైనా ఏ దాని గురించైనా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు జాబ్ అప్డేట్స్ కోసం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.